కొడతం ఈ రకంగా బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డ సాదిక్ నారాయణపేట జిల్లాలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి అన్నారు. జయమ్మ చెరువు వద్ద రైతులతో సమావేశమై భూసేకరణ, నష్టపరిహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు 20 లక్షల పరిహారం అందిస్తున్నామని, పరిహారం చెల్లించిన తరువాతే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మా అమ్మగారి పేరు బోయిని యశోదమ్మ, భర్త బోయిని రాములు, 111/80 సర్వే నంబర్ సార్. 5 ఎకరాలు సార్. ఉన్నటువంటి లంబడోలు ఇద్దరు కూడా మాట్లాడుకొని ఒకవేళ పరిష్కారం చేసుకుంటే మేము ఇక్కడనే సాల్వ్ చేస్తాము, లేదంటే మా చేతుల్లో లేదని చెప్పి కోర్టు కేసు ఇస్తారు. అదొకటి మీరు వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళని కోట్టుకోకుండా అందరికీ మనం ఊళ్ళో ఇచ్చినటువంటి నష్టపరిహారం వాళ్ళ నలుగురినే మనం కోర్టుకు తోలేయడం కూడా మనకు కరెక్ట్ కాదు. సో ఈ భూ పరిష్కారం కోసం గతంలో ఆల్రెడీ పని చేసినప్పుడు ఏమైందంటే 75 ఎకరాలు తేడా వచ్చింది. దాని తర్వాత ఇంకొక 15 ఎకరాలు తేడా ఉందని చెప్పిన. సో దానికి ప్రపోజల్ ఏం పెట్టినామంటే ప్రభుత్వానికి మనము ఈ మొత్తం కూడా భూమిని అక్వైరీ చేసుకుంటే కాస్ట్లో ఉన్న ఒకళ్ళు పాస్బుక్ ఉంది ఒకళ్ళు కాబట్టి వాళ్ళది వీళ్ళది మొత్తం భూమి అంతా అక్వైరీ చేసుకుంటే పైన ఒక 65 ఎకరాలు మిగిలి ఉంటుంది. ప్రాజెక్టుల ముంపు గురి కాదు. ప్రాజెక్ట్ మెయింటెనెన్స్కి క్వార్టర్స్ కావాలి, ప్రాజెక్ట్ ఆఫీస్ కావాలి, తర్వాత ఏదైనా మనకి హరిత రెస్టారెంట్ అండ్ గెస్ట్ హౌస్ కట్టుకోవాలంటుంది. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇంకోటి అడిగినాను వస్తుంది, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని అడిగి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాకుండా అది కట్టుకోవడానికి ఉంటుంది. భావితరాలకి ఎప్పుడు కూడా భూమి అనేది వదిలేస్తే ప్రజా అవసరాల దృష్ట్యా చేసుకోవచ్చు. నారాయణపేటకి ఇప్పుడు డబుల్ రోడ్తో కనెక్ట్ అవుతుంది పేరపల్లి. సో 5-6 నిమిషాలలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహ్లాదకర వాతావరణంలో పనికి వచ్చేలా చేస్తాం. దానికి సమస్యని ఎట్లా పరిష్కరించాలని దాదాపు 90% పరిష్కారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినారు కదా ఎవరు నమస్తే తెలంగాణ బ్యూరో మెంబర్ ఏదో అసంసాంగా వచ్చి ఇక్కడికి నారాయణపేటకు వచ్చి ఆఫీస్గా రికార్డ్ తీసుకున్నానని చెప్పి